హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇదేంటి అంటే ఉసిరికాయ పచ్చడి అండి. మనకు అప్పటికప్పుడు ఉసిరికాయ పచ్చడితో మనం తినాలి అనుకుంటే ఇలా చేసుకోండి. ఎలా అంటే ముందుగా మనము చింతపండు, ఉసిరికాయలు బాగా కడిగేసేసి ఒక గిన్నెలో వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసేసి మనము 3 విజిల్స్ కుక్కర్లో పెట్టేయాలండి. ఆ 3 విజిల్స్ వచ్చేలోపు ముందుగా మనం ఏం చేయాలంటే కొద్దిగా ఆవాలు మనం మిక్సీ పట్టి పెట్టుకుందాం అన్నమాట. ఆవాలు దానికి తగ్గట్టు ఒక 2 టీ స్పూన్స్ పైన మనం ఆవాలు తీసుకొని అది బాగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టాలి. తర్వాత మనము విజిల్ అయిపోయి ఉంటుంది కదండి, కుక్కర్లో మనం తీసేసి ఉసిరికాయలన్నీ పక్కన చల్లారేంత వరకు పెట్టి అందులో ఉన్న చింతపండు అంతా మనము బాగా మెత్తగా చేసేసి ఓన్లీ గుజ్జు మాత్రమే యూజ్ చేస్తామన్నమాట. ఆ గుజ్జు అంతా మనం ఒకసారి బాగా మెత్తగా అనేసి గుజ్జు మాత్రమే తీయాలి. తీసిన తర్వాత మనం ఉసిరికాయలు ఏం చేయాలంటే నేనైతే గింజలు లేకుండా చేశానండి. గింజలు పెట్టుకొని కూడా అలాగే మనం ఫ్రై చేయొచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే అన్ని ఉసిరికాయలలో నేను గింజలు తీసేసి ఆ ముక్కలుగా కట్ చేశాను అనమాట. ప్రతి ఒక్కటి చూడండి, ఒక్కసారి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. ఉడకబెట్టిన తర్వాత చాలా సింపుల్గా మనకి ఉసిరికాయ బాగా ఉడికింటుంది కాబట్టి మనం వితౌట్ నైఫ్తో కూడా మనం తీసుకోవచ్చు అనమాట. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మనము ఆయిల్ దానికి మనము ఉసిరికాయలు అయితే నేను 250 గ్రామ్స్ తీసుకున్నానండి. 250 గ్రామ్స్కి 100 ml వరకు మనకి ఆయిల్ పడుతుందన్నమాట. అందుకనే ఆ ఆయిల్ మొత్తం వేసిన తర్వాత బాగా వేడైన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉసిరికాయలు అంతా అందులో వేసి బాగా కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టి కలపండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ సిమ్లోనే బాగా తొందరగా వేగుతాయి అన్నమాట. సిమ్లో పెడుతూ హై ఫ్లేమ్లో వేయిస్తూ ఈ పచ్చడి మనం చాలా సింపుల్గా ఇంట్లో అప్పటికప్పుడు తినేయచ్చండి. మనము డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేసి నిల్వ పచ్చడి అయితే అదైనా చేసుకోవచ్చండి. అది నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. ఇప్పటికైతే అప్పటికప్పుడు చేసుకునేలా ఇది పెట్టానన్నమాట. కొద్దిగా ఉసిరికాయలు అంతా కలర్ చేంజ్ అవుతుందండి. బాగా చేంజ్ అయిన తర్వాత మనం సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది చింతపండు గుజ్జు, ఆ చింతపండు గుజ్జు అనేది దీంట్లో వేసేసి బాగా ఫ్రై చేయాలి. అది చింతపండు అనేది పూర్తిగా మనకి దగ్గర వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. మధ్యలో మూత పెడుతూ తీస్తూ పూర్తిగా దగ్గరికి రావాలండి. ఆ దగ్గరికి బాగా వచ్చిన తర్వాత మనకు ఆయిల్ పైన తేలుతుందనమాట. ఆయిల్ తేలేంత వరకు మనము ఫ్రై చేయాలి. కొద్దిసేపు సిమ్లో పెట్టి వదిలేసామంటే అదే ఫ్రై అయిపోతుంది అనమాట. చాలా సింపుల్ అండి ఇదైతే. మనం ఇంట్లోనే అప్పటికప్పుడు చేసుకొని ఒట్టి అన్నంతోనే తినేయచ్చు. ఇంకా ఏ పప్పు అవసరం లేదు, ఏం అవసరం లేదనమాట. అది చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత పైన మనము దానికి తగినంత సాల్ట్ వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసేసి బాగా కలపాలి అండి. ఎందుకంటే సాల్ట్ అనేది ముక్కలకంతా పట్టేంత వరకు బాగా వేయించాలన్నమాట. అది వేయిస్తూ మనం కొద్దిసేపు వదిలేస్తే మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చేంత వరకు మనము కొద్దిగా వదిలేయాలండి. వదిలేసిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి నువ్వుల పిండి ఉంది కదండి, మనం మిక్సీ పట్టి పెట్టాం కదా, 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పిండి అనమాట. 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పిండి వేసి అందులో కారం వేసేసి అది మనకు తగ్గట్టు కారం వేసేసిన తర్వాత బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత అలా మనము అప్పటికప్పుడే తినేయచ్చండి. ఇది చూడండి, వేడివేడి అన్నంలో ఉసిరికాయ వేసుకొని అప్పటికప్పుడు నెయ్యి వేసుకొని నెయ్యి కొద్దిగా వేసి ఉసిరికాయ పచ్చడితోనే అన్నం మొత్తం తినేయచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. చూడండి ఎంత బాగుందో. బాయ్ బాయ్.